అబ్బా ఇప్పుడెవరికి రా? సువర్ణకరా. పులుసు కర్రలా కొట్టారు, అయినా బుద్ధి రాలేదారా నీకు? లవ్వమ్మా. హలో హలో సువర్ణ, చదవాలనిపించట్లేదు. పుస్తకం తీస్తే నువ్వే కనిపిస్తున్నావు. పుస్తకం మూస్తే ఎదవలు కనిపిస్తున్నారు. చిరాగ్గా ఉంది. మరైతే ఏం చేద్దాం? నిన్ను ఒకసారి చూడాలనుంది. అయితే వచ్చి రే మామా, సువర్ణ నీకోసం అభిసారికలా వెయిట్ చేస్తుంటుంది. జానపద హీరోలా ఎంటర్ అయిపో. ఎలా ఎంటర్ అవ్వాలరా? ఓ పని చేయి, కాలింగ్ బెల్ నొక్కు, తలుపు తీస్తారు, ఎంటర్ అయిపో. పెట్టకారమా? లేకపోతే ఏంట్రా జాకీ చాన్ లో గోడ దూకు. గోడ దూకడమా? కొంచెం కష్టమేమో. ఏం యూత్రా నువ్వు? ఆఫ్టర్ ఆల్ గోడ దూకలేకపోతున్నావు, రేపు సంసారం ఏం చేస్తావు? అంత మాట అనుకో. అదే సువర్ణ కోసం గోడ ఏంట్రా? బంగాళాఖాతానైనా దాటే. గోడ దూకు. 1 2 3 గో. అదేం సర్కస్ అనుకుంటున్నావా? చప్పట్లు కొడుతున్నావు. జనాన్ని నిద్ర వేశారనుకో తిరిగేస్తారు. హలో వంశీ, ఎలా వచ్చా? ఫ్లైట్ లో. నాకేం నవ్వు రాలేదు, కానీ ఎందుకొచ్చో చెప్పు. ఏం చేయమంటావు సువర్ణ? ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఏదో ఒకటి నువ్వు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. ఈ సంవత్సరం నువ్వు పాస్ అవుతావా? ఏమో డౌట్ గానే ఉంది. ఇలా గోడలు దూకుతుంటే కన్ఫర్మ్ గా పాస్ కావు. నేను అంత కష్టపడి గోడ దూకొచ్చింది వేస్ట్ గా చదువు గురించి మాట్లాడడానికి కాదు. మరి ముద్దు. ముద్దు కాదు. నాకు ముద్దంటేనే అసహ్యం. అదేంట్రా, దొంగలు దొంగతనానికి వచ్చే టైం కూడా అయింది, వీడు ఇంకా రావట్లేదేంటి? ఇప్పుడు ఎవరైనా చూస్తే నిజంగా దొంగలు అనుకుని వెంట పడతారా? వీడొకడు. ఓ పని చేద్దామా, మనం కూడా సేఫ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతే? పద. 1 2 3 రన్. నేను పారిపోతా. చేతులు పెడతా. నాకు తెలియకుండా చీమ కూడా లోపలికి వెళ్ళడానికి వీలేదు. అబ్బో, ఈసారి ఇటు పడుకుంటా. మా వాళ్ళు మీ నాన్న నిద్ర లేపేసినట్టున్నారు. ఓకే బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.